ఈ రోజు మనం దశముఖ రుద్రాక్ష 10 ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష గురించి తెలుసుకుందాం. ఇది సాక్షాత్తు విష్ణు స్వరూపంగా చెప్పబడింది. ఈ యొక్క రుద్రాక్ష లభించిన వారు ఈ రుద్రాక్షని ఈ యొక్క మంత్రంతో అభిమంత్రించవలసి ఉంటుంది. ఇది యమలోక బాధలు తొలగిస్తుంది, మృత్యు భయాన్ని నివారిస్తుంది, భూత ప్రేత పిశాచాలు దగ్గరకు కూడా రాలేవు. ఈ యొక్క రుద్రాక్షను ధరించిన వాని దగ్గరికి కార్యసిద్ధి కలిగిస్తుంది, నవగ్రహాలను అనుకూలంగా చేస్తుంది. దీని యొక్క గొప్పతనం చాలా విశేషంగా మనకు ఈ యొక్క రుద్రాక్ష మహిమలో చెప్పడం జరిగింది. అంటే దీని యొక్క శక్తి ఎలాంటిదో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది విష్ణువు యొక్క స్వరూపంగా చెప్పబడుతుంది. దశ అవతారాలు ఎలాగైతే విష్ణువుకున్నాయో అటువంటి ప్రభావాన్ని ఈ వ్యక్తి ఎవరైతే ధరిస్తారో ఆయనను ఇది దశ అవతారాలతో రక్షిస్తూ ఉంటుంది అని మనకు చెప్పడం జరిగింది. ప్రత్యేకించి నవగ్రహాలను అనుకూలం చేయటంలోను అలాగే గ్రహ దోషాల నుంచి కూడా చాలా తేలికగా రక్షిస్తుంది. అయితే ఇక్కడ ఈ యొక్క రుద్రాక్ష దొరకడం చాలా దుర్లభమని మనకు చెప్పడం జరిగిందనమాట. కావున ఇది లభ్యమైన వారు అదృష్టవంతులనే చెప్పాలి.